నమస్కారం రీతూస్.com సి ట్యుటోరియల్ కి మీకు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనము ఇఫ్ కండిషన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. ఈ ట్యుటోరియల్ నుంచి నేను కొన్ని మార్పులు చేశాను. ఒకటి స్క్రీన్ కలర్స్ అన్ని మార్చాను మీకు ఇంకా క్లియర్ గా కనిపించేందుకు. ఇంకొకటి స్క్రీన్ అలైన్మెంట్ కూడా మార్చాను. ఇప్పుడు మీకు టోటల్ కోడ్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఈ మార్పులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం ద్వారానో కమెంట్ చేయడం ద్వారానో మాకు తెలియజేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సింపుల్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ మనము వాయిడ్ సబ్స్క్రైబ్ అనేది డిక్లేర్ చేసాం అనమాట. ఇది ఫంక్షన్ యొక్క డిక్లరేషన్. అండ్ ఇప్పుడు ఆ ఫంక్షన్ ని మనం ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చామన్నమాట. ఫంక్షన్ వాయిడ్ సబ్స్క్రైబ్ అనే ఫంక్షన్ డెఫినేషన్. ఇది ఏం చేస్తుందంటే ఈ ఛానల్కి కానీ ఈ యూట్యూబ్ ఛానల్కి కానీ మా వెబ్సైట్ కానీ ఎలా సబ్స్క్రైబ్ చేసే ఆప్షన్స్ ఏవి ఉన్నాయనేది చూపెడుతుంది. ఈ ఆప్షన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంకా ఎక్కడ కాల్ చేయలేదు మెయిన్ నుంచి. సో ఇది రన్ చేస్తే అసలు ఇప్పుడు రన్ చేస్తే వచ్చిన అవుట్పుట్ మీరు చూసారంటే అసలు ఏమీ లేదు. ఎందుకంటే ఇంకా లైక్ మెయిన్ నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేయలేదు. ఇప్పుడు మెయిన్ నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేద్దాం. సబ్స్క్రైబ్ ఇప్పుడు రన్ చేశానంటే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు రన్ చేశారంటే మీరు చూసేది ఏంటంటే అవుట్పుట్ లో ఆప్షన్స్ అవైలబుల్ యూట్యూబ్ ఛానల్ rituz.com/subscribe అని చెప్పేసి రెండు లైక్ అవుట్పుట్ లో ప్రింట్ అయిందనమాట. ఈ అవుట్పుట్ వచ్చేసి జనరల్ గా అందరూ సబ్స్క్రైబ్ చేయరు కదా, ఓన్లీ నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తారు. అలాంటి కండిషన్స్ పెట్టడానికి సిలో ఉన్న ఫీచరే ఇఫ్ కండిషన్. మీరు ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, ఒక పర్టికులర్ కండిషన్ ఏదైతే ఉందో అది సాటిస్ఫై అయితేనే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేదే ఇఫ్ కండిషన్ అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనము. నేను ఒక లైక్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పాను. దాని తర్వాత ఇఫ్ లైక్ ఓపెన్ బ్రాకెట్ దాని తర్వాత సబ్స్క్రైబ్ ని నేను ఇండెడ్. ఇప్పుడు మీరు చూసారంటే ఇఫ్ లైక్ ఓపెన్ బ్రేస్ అండ్ దాని తర్వాత ఇఫ్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏమేమి జరగాలో దాని తర్వాత క్లోజ్ బ్రేస్ టు సే ఎండ్ ఆఫ్ ది ఇఫ్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా ఏమవుతుందో. రన్. సో బేసిక్గా మీరు చూసింది ఏంటంటే ఈ ఫంక్షన్లో నేను సబ్స్క్రైబ్ కాల్ చేసినప్పటికీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఈ లైక్ అనే కండిషన్ 0 అంటే ఫాల్స్ అనమాట. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి సబ్స్క్రైబ్ ఫంక్షన్ కాల్ అవ్వలేదు. అదే ఇప్పుడు నేను ఇంకొక వాల్యూ ఇస్తాను. లైక్ లో 1 అనే వాల్యూ ఇచ్చి చూద్దాము. లైక్ లో 1 అనే వాల్యూ ఇచ్చినప్పుడు మీరు అవుట్పుట్ లో చూసారంటే ఈ సబ్స్క్రైబ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఇఫ్ లో ఏదైతే కండిషన్ ఇచ్చామో అది సాటిస్ఫై అయితేనే ఇఫ్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఒక లైన్ కాదు చాలా లైన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు 2 సార్లు ఈ సబ్స్క్రైబ్ ఫంక్షన్ కాల్ చేశాను అనుకోండి, అది కూడా మీరు చూసారంటే లైక్ లో 1 అనే వాల్యూ ఉంటే 2 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు అవుట్పుట్ లో కూడా మీరు 2 సార్లు చూడొచ్చు ఆప్షన్స్ అవైలబుల్ అని చెప్పేసి. అదే లైక్ లో 0 అన్న వాల్యూ ఉందంటే అవుట్పుట్ లో అసలు ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. బేసిక్గా సి ఎలా వర్క్ అవుతుందంటే ఏదైనా కండిషన్ అంటే ఇప్పుడు ఇఫ్ బ్రాకెట్స్ మధ్యలో ఉన్నది కండిషన్. సో ఇక్కడ లైక్ అనేది కండిషన్. ఆ కండిషన్ యొక్క రిజల్ట్ వచ్చేసి నాన్-జీరో వాల్యూ, 0 కాకుండా వేరే ఏ వాల్యూ అయినా దాన్ని ట్రూగా అస్యూమ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను 0 అనే వాల్యూ దానికి ఇచ్చానంటే అది ఫాల్స్ గా అస్యూమ్ చేస్తుంది. ఇప్పుడు లైక్ అనే దాంట్లో 0 అనే వాల్యూ ఉందంటే అది ఫాల్స్ గా ట్రీట్ అవుతుంది. లైక్ అనే దాంట్లో 0 కాకుండా ఏ వాల్యూ, ఈవెన్ నెగటివ్ వాల్యూ అయినా సరే పాజిటివ్ వాల్యూ అయినా సరే, లెట్స్ సే ఇప్పుడు ఇక్కడ నేను -1 అని ఇచ్చినా సరే లైక్ లో రన్ చేశానంటే ఈ ప్రోగ్రామ్ మీరు చూసారంటే ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనము డీబగ్ చేసి చూద్దామా. లైక్ లో -1 అనే వాల్యూ ఇఫ్ లైక్ అనే కండిషన్ మీరు చూసారు ఏదైతే ఉందో అది ట్రూ అనే వాల్యుయేట్ అయింది. దానికని ఇఫ్ లోపలికి వెళ్ళింది అనమాట. ఇఫ్ లోపలికి వెళ్ళి ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయింది అనమాట.
అలాగే లైక్ లో 1 అనే వాల్యూ ఇచ్చినా సరే 2 అనే, సో ఏదైనా నాన్ జీరో వాల్యూ ఇచ్చారంటే ఇఫ్ లో కండిషన్ ట్రూ అవుతుంది, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జీరో వాల్యూ అని ఇచ్చారంటే లైక్ ఇఫ్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు మనము కండిషన్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా. ఇఫ్ లో ఉన్న కండిషన్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఎవాల్యుయేట్స్ టు నాన్ జీరో వాల్యూ దెన్ ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ట్రూ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఇఫ్ లో ఇప్పుడు ఓపెన్ బ్రేసెస్ పెట్టేసి కోడ్ రాసాము. ఓపెన్ బ్రేసెస్ లేకుండా ఉంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇఫ్ తర్వాత ఓపెన్ బ్రేసే ఇవ్వలేదన్నమాట, డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చాను సబ్స్క్రైబ్ అనేది. ఇప్పుడు మీరు చూసారంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే లైక్ లో నేను ఫస్ట్ 1 అనే వాల్యూ ఇచ్చాను. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దామా. F8 క్లియర్ స్క్రీన్ లైక్ ఇఫ్ లైక్ సబ్స్క్రైబ్ ఫంక్షన్ కాల్ అవుతుంది, అవుట్పుట్ లో ప్రింట్ అయింది. మళ్ళీ సబ్స్క్రైబ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు లైక్ వాల్యూ వచ్చేసి 0 అని ఇచ్చామనుకోండి, ఏమవుతుందో చూద్దాము. F8 లైక్ లో 0 క్లియర్ స్క్రీన్. ఇఫ్ లైక్ మీరు చూసారంటే ఇఫ్ లైక్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే లైక్ లో 0 వాల్యూ ఉంది. 0 వాల్యూ ఉంటే ఇఫ్ రిజల్ట్ వచ్చేసి ఫాల్స్. సో ఇఫ్ తర్వాత స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మీరు చూసారంటే డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ ఇఫ్ తర్వాత ఉన్న ఫస్ట్ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇఫ్ తర్వాత దాని తర్వాత ఉన్న లైన్కి వెళ్ళిపోయింది అనమాట. బేసికలీ ఇఫ్ అనేది ఇఫ్ కండిషన్ అనేది దాని తర్వాత వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ కి మాత్రమే అప్లై అవుతుంది. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ చేస్తే దాని మధ్యలో ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ అయితే ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఇఫ్ తర్వాత ఉన్న నెక్స్ట్ లైన్ ఒక్కటి మాత్రమే ఇఫ్ పార్ట్ ఆఫ్ ది ఇఫ్ గా ట్రీట్ అవుతుంది. సో దాని తర్వాత ఉన్న లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బేసిక్ గా సమ్మరీగా చెప్పుకోవాలంటే ఇఫ్ అనేది ఏదైనా కండిషన్ ట్రూ అవుతే ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునే కోడ్ మనం ఇఫ్ కండిషన్ లో పెట్టాలి. జనరల్ గా మనం ఇఫ్ యూస్ చేసిన ప్రతిసారి ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ యూస్ చేస్తాము. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ యూస్ చేస్తే ఇఫ్ తర్వాత ఉన్న ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఉన్న కోడ్ అంతా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆ ఇఫ్. సో ఆ కోడ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ యూస్ చేయకపోతే ఇఫ్ తర్వాత వచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఇఫ్ స్టేట్మెంట్ కిందికి వస్తుంది అనమాట. సో ఆ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ కాదు, దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ఇది బేసిక్ ఇఫ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పాఠంలో మనము ఇఫ్ ఎల్స్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మా వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.